హాయ్ ఫ్రెండ్స్, వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఆకాష్ను పోలీసులు వచ్చి అరెస్ట్ చేసి తీసుకొని వెళ్తారు. భూమి మాత్రం చాలా బాధపడుతూ ఉంటుంది. ఎలాగైనా ఆకాష్ని బయటికి తీసుకురావాలి, చెయ్యని తప్పుకు తను జైలు శిక్ష అనుభవిస్తున్నాడని చెప్పేసి భూమి ఆలోచిస్తూ ఉంటుంది. ఇక మరోవైపు గగన్ వచ్చాడని చెప్పేసి సంతోషంతో తార ఈ విధంగా వాళ్ళ అన్నయ్య ధృవతో అంటుంది, అన్నయ్య ఎలాగైనా సరే గగన్ వచ్చారు కదా, ఇప్పుడు గగన్కి నాకు పెళ్లి చేయి, లేకుంటే నేను చేసుకుంటానో నాకే తెలియదు అని ఈ విధంగా అంటుండగా, ఏం మాట్లాడుతున్నావు తారా? ఎన్ని రోజులు తన చెల్లెల్ని చిత్రహింసలు పెట్టిన తర్వాత నిన్ను ఎలా పెళ్లి చేసుకుంటాడనుకుంటున్నావు అని విధంగా అంటుండగా, నాకు తెలియదన్నయ్య, నేను అతను చనిపోయాడనుకున్నాను, కానీ ఆ ఆస్తి మొత్తం మన చేతికి రావాలని చెప్పేసి అనుకున్నాను. కానీ ఇప్పుడు గగన్ గారు వచ్చారు, నన్ను ఎంత అసహించుకున్నా పర్లేదు, కానీ అతని చేత నేను 3 ముళ్ళు వేయించుకునడానికి సిద్ధంగా ఉన్నాను. అది ఊహలు మాత్రమే తారా. ఇక నీ జీవితంలో పెళ్ళి అవుతుందని చెప్పేసి నువ్వే ఎలా ఎక్స్పెక్ట్ చేస్తున్నావు అని పూరి అంటుంది. ఏం మాట్లాడుతున్నావు? అంతే కదా, ఇప్పుడు మా అన్నయ్య తిరిగి వచ్చాడు, కొండంత బలం ఉంది. మా అన్నయ్య చనిపోయాడని చెప్పేసి నువ్వు నన్ను నానా మాటలను, మా అమ్మను కూడా అవమానించు. భరించాను, ఎందుకంటే ఎప్పటికైనా నేను ఇంటి కోడలు కనుక. ఇక ఆలోచన ప్రకారం నేను ఇన్ని మాటలు పడ్డాను, కానీ తిరిగి మా అన్నయ్య మళ్ళీ వచ్చాడు. మా కోసం ఆ దేవుడు మళ్ళీ తిరిగి మా అన్నయ్యను బ్రతికించాడు. అలాంటప్పుడు నిన్నెలా పెళ్లి చేసుకుంటాడనుకుంటున్నావు? ఏంటి అసలు ఏం మాట్లాడుతున్నావు పూరి? మీ అన్నయ్య చేతనే నేను 3 ముళ్ళు వేయించుకుంటాను. చెప్పాను కదా, అది కళ మాత్రమే. మా వదిన ఉన్నంతసేపు నీ ఆటలు సాగవు. ఏంటి సాగవా? అవసరం అంటే భూమిని చంపైనా సరే నేను ఖచ్చితంగా గగన్ గా చేత 3 ముళ్ళు వేయించుకుంటాను. ఏంటి నువ్వు మా అన్న చేత తాళి కట్టించుకుంటావా ఏంటి? మా వదిన చంపేశా, అది కలలు మాత్రమే తారా, ఎప్పటికీ అది జరగదు, జరిగే ప్రసక్తే లేదు. మా అన్నయ్య తిరిగి వచ్చిన తర్వాత మా వదిన కోసమే వచ్చాడు, నీ మెదలో 3 ముళ్ళు వేయడానికి కాదు అని ఈ విధంగా అన్న తర్వాత ఈలోపు వెంటనే పూరికి ఫోన్ చేస్తుంది శారద. వాడు ఇంతసేపు అవుతుంది ఇంకా ఇంటికి రాలేదని చెప్పేసి. ఏంటమ్మా అని కాల్ లిఫ్ట్ చేస్తుంది. అమ్మ పూరి, అన్నయ్య అటువైపు వచ్చాడా? లేదమ్మా, వాడు ఇంకా రాలేదు, ఎందుకో భయంగా ఉంది. సరే అమ్మా, నేను ఒకసారి చెరికి ఫోన్ చేస్తాను ఆగు అని చెప్పేసి వెంటనే చెరికి ఫోన్ చేస్తుంది. ఆ సమయంలో చెరి కాల్ లిఫ్ట్ చేస్తాడు. ఈ టైంలో పూరి ఎందుకు ఫోన్ చేస్తుంది? చెప్పు పూరి, అన్నయ్య ఇంటికి రాలేదు, ఇక అటువైపు ఏమన్నా వచ్చాడా? అప్పుడు వెంటనే చెరి ఏం చెప్పానో అర్థం కాదు. ఏమైంది చెరి, ఏం ఆలోచిస్తున్నావు? అది కాదు పూరి, ఇందాక భూమి కోసం అని చెప్పేసి అన్నయ్య ఇక్కడికి వచ్చాడు, కానీ గగన్ అని చెప్పేసి వెంటనే అన్నయ్యను అరెస్ట్ చేసి తీసుకుని వెళ్ళారు. ఏమంటున్నావు చెరి? అవును పూరి, ఇందాక పోలీసులు స్టేషన్కి తీసుకెళ్లారు. ఎలాగైనా సరే అమ్మకి ఈ విషయం తెలిస్తే మళ్ళీ అమ్మ బాధపడుతుంది. ఇప్పుడు పెద్దమ్మకు తెలియకుండానే అన్నయ్యను విడిపించే ఛాన్స్ భూమి ఏదో ఒకటి ప్రయత్నం చేస్తుంది. నా వల్ల అన్ని పొరపాట్లు జరిగాయి. ఎలాగైనా భూమి వదినను ఒకసారి కలవాలి. ఇప్పుడు భూమి వదిన రూమ్లో లాక్ చేసి పెట్టారు అనుమానంతో. నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు, కానీ వదినను కలిసే ఏర్పాట్లు నువ్వే చేయాలి అని కాల్ కట్ చేస్తుంది. ఇప్పుడు ఏం చేయాలి? భూమితో పూరి ఎలా మాట్లాడించాలి? వెంటనే డోర్ తీసి వెళ్ళిపోతాడు లోపలికి. ఏంటి చెరి, ఏం చేయాలో అర్థం కావట్లేదు. మీ అన్నయ్యని ఎలా బయటికి తీసుకొద్దాం? సరే, ముందు మనం స్టేషన్కి వెళ్ళే ముందు ఒక్కసారి పూరిని కలుద్దాం. ఏంటి? పూరి నీతో మాట్లాడాలని చెప్పేసి మరీ చెప్పింది. ఇంట్లో వాళ్ళందరూ పడుకున్నారు. వాళ్ళు ఒకవేళ లేస్తే, వాళ్ళు లేవకుండా నేను ఒకటి చేశాను. ఏం చేశాను? ఇక అందరు పడుకునే సమయానికి కిచెన్లో మీరా పాలు వేడి చేస్తూ ఉంటుంది. అప్పుడు ఆ సమయానికి చెరి కిచెన్లోకి వెళ్తాడు. ఏంటిరా కిచెన్లోకి వచ్చావు? ఏం లేదమ్మా, పాలు వేడి చేసావు కదా, ఇక ఏదైనా స్నాక్ చేస్తావని. పడుకునే ముందు స్నాక్స్ ఏంటిరా? సరే పాలు వేడి చేసి తాగేస్తాను. అమ్మ కొన్ని వాటర్ అందుకో అని చెప్పేసి అంటుండగా వాటర్ ఇస్తున్న సమయంలో అందులో స్లీపింగ్ టాబ్లెట్స్ వేస్తాడు. ఇక పాలు గ్లాస్లో పోస్తూ ఉంటుంది. ఇక పాలు వద్దమ్మా, పాలు తాగబుద్ధి కావట్లేదు, నేను వెళ్ళి పడుకుంటానులే. ఇంతసేపు పాలడిగి మళ్ళీ పాలొద్దంటున్నావేంటిరా? వద్దని చెప్పాను కదా, అందరికీ పాలిచ్చేసేయి అని చెప్పేసి చరచంద్రకు, అపూర్వకు, నక్షత్రకు వీళ్ళ ముగ్గురికి పాలిచ్చేలా చెరి అందులో స్లీపింగ్ కలిపేస్తాడు. ఈ విషయం వెంటనే
భూమికి జరిగిన విషయం చెప్తాడు. అంటే ఇంతసేపటి అంటే 24 అవర్స్ వాళ్ళు ఇక లేవరు కాబట్టి మనం ఈలోపు అన్నయ్యను విడిపించుకునే ఛాన్స్ వస్తుంది, మరోవైపు పూరిని కలిసే ఛాన్స్ వస్తుంది అని చెప్పేసి వెంటనే ఫస్ట్ పూరి దగ్గరికి వెళ్తారు. పూరి ఇక తన వదినకు క్షమాపణ చెప్పాలని నిర్ణయించుకుంటుంది. బయట వెయిట్ చేస్తుండగా పూరి ఇంట్లో నుంచెలి ఎవరికి తెలియకుండా బయటకు వస్తుంది. ఆ సమయంలో బయటకు వచ్చిన తర్వాత వదిన అని చెప్పేసి హక్ చేసుకుంటుంది. ఇక ఎలా ఉన్నావు పూరి అంటుండగా, ఉన్నాను వదిన, భూమి మీద బ్రతికే ఉన్నాను. ఏంటి ఆ పిచ్చి మాటలు? అంతే వదిన, ఎందుకంటే మీ జీవితానికి ఒక నమ్మక ద్రోహం చేశాను. నా స్వార్థం కోసం అని చెప్పేసి అన్నయ్య నిన్ను విడగొట్టాను కదా, ఆ పాపం ఊరికే పోదంటారు కదా, ఆ పాపానికి తగిన ఫలితంగా అనుభవిస్తూ ఉన్నాను. పిచ్చిగా మాట్లాడకు పూరి. అయినా నీ లైఫ్ బాగుండడం కోసమే కదా మీ అన్నయ్య ఇలా చేశాడు. నువ్వు ఇలా మాట్లాడడంలో కరెక్ట్ కాదు. లేదు వదిన, చేసిన చాలా పొరపాటు, అది క్షమించరాని పొరపాటు అని చెప్పేసి వెంటనే కాళ్ళ మీద పడిపోతుంది. పూరి ఏం చేస్తున్నావు? నువ్వు నా కాళ్ళ మీద పడవేంటి పూరి? అవును వదిన, చేసిన పాపం చిన్న చిన్న పెద్ద అని పక్కన పెడితే కాళ్ళు పట్టుకున్న ఆ దేవుడు కనీసం ఆ పాపాన్ని కనీసం ఒక 20% అయినా కడిగేస్తాడేమని ఒక చిన్న నమ్మకం. అలానే ఈ క్షమాపణతోనైనా నేను చేసిన పాపం పోదనుకో, కనీసం కాళ్ళు పట్టుకోవడమైనా ఆ దేవుడు నా మీదైనా నమ్మకం పడతాడేమో అని. అలా ఎప్పుడు నా కాళ్ళ మీద పడకు. నువ్వు ఇక్కడున్నావు, నీ ప్రేమను అర్థం చేసుకోలేక నిన్ను అసహించాను, నానా మాటలు అన్నాను. ఇక వాళ్ళు నమ్మిన వాళ్ళు నా నడింట్లో గొంతు కోస్తూ ఉన్నారు. ఏదైనా సరే నువ్వు ధైర్యంగా ఉండాలి. ధైర్యం అనేది చెదరకొడితే ఇక ఎవరు ఏం చేయలేరు. ఎదురు తిరిగి సమాధానం చెప్తేనే అప్పుడు మనం ఖచ్చితంగా బ్రతుకుతాం. సరే, నేను అన్నయ్యం కలవడానికి వెళ్తున్నాను, జాగ్రత్త. వదిన, అమ్మకి ఈ విషయం తెలియదు. ఎలాగైనా సరే అన్నయ్యను బయటికి తీసుకొచ్చే బాధ్యత నీది. నేను చెప్తున్నాను కదా, మీ అన్నయ్య తిరిగి మళ్ళీ బయటికి వచ్చే ఇక నేను చేస్తాను అని చెప్పేసి ఈ విధంగా భూమి ఇక స్టేషన్కి బయలుదేరుతుంది. ఈలోపు స్టేషన్కి వెళ్తుండగా ఆ సమయంలో ఇక అక్కడ సూర్య ఇక బయటికి వెళ్ళిపోతాడనమాట. వెంటనే ఆకాష్ మాత్రం బోర్ కొడుతుంది. కానిస్టేబుల్, ఒకసారి టీవీ ఆన్ చేయరాదు? ఏంటి ఇది నీ ఇల్లా, నీ అత్తారిల్లా? అయ్యో, ఒక్కసారి మీరు టీవీ ఆన్ చేశారనుకో మీ అందరితో కలిసి డ్యాన్స్ చెప్పిస్తూ ఉంటాను. ఏంటి మాతోనా? ఒక్కసారి నువ్వు టీవీ పెట్టు అని చెప్పేసి టీవీ పెట్టిన తర్వాత ఇక ఆకాష్ జైల్లో ఉండి డ్యాన్స్ చేస్తుండగా ఈ డ్యాన్స్ని చూసి అందరూ కానిస్టేబుల్స్ అందరూ కలిసి డ్యాన్స్ చేస్తూ ఉంటారు. ఈలోపు భూమి ఆకాష్ని కలవడానికి స్టేషన్కి వస్తుంది. పాటలు వినిపిస్తుండగా ఇదేంటి స్టేషన్లో పాటలు వినిపిస్తున్నాయి అని చెప్పేసి వెంటనే లోపలికి వెళ్తుంది. ఇక అసలు ఏం జరుగుతుంది, ఇది స్టేషనా అసలు కూరగాయల మార్కెటా అని చెప్పేసి అన్నా కూడా ఎవ్వరూ భూమి మాటలు వినిపించుకోరు. వెంటనే టీవీ కట్టేస్తుంది. అదేంటి హ్యాపీగా ఫుల్ జోష్తో డాన్స్ చేస్తుండగా మధ్యలో టీవీ ఎవరు కట్టేశారు అని చెప్పేసరికి వెంటనే ఆకాష్ చూసి, ఓ నువ్వా భూమి, ఎంత సంతోషంగా డాన్స్ చేస్తుండగా ఇలా టీవీ ఎందుకు కట్టేశావు అని అంటుండగా, అసలు మీరు ఏ సిచ్యువేషన్లో ఉండి ఇలా డాన్స్ చేస్తున్నారో తెలుసా? ఇక ఏంటి ఏంటి ఐఎమ్ ఆకాష్ అని చెప్పేసి నోరు మూస్తుంది. అయ్యో, మీకు మీరు మర్చిపోయారా? మీరు ఇప్పుడు ఆకాష్ గారు, గగన్ గగన్ అని చెప్పేసి అందరు కలిసి నా జీవితంతో ఆడుకుంటున్నారు. ఇకో ఒకటే చెప్తున్నా, విత్ 60 minutes నీకు టైం ఇస్తున్నాను. ఈ 60 నిమిషాలలో నువ్వు నన్ను బయటికి తీసుకొస్తానే గగన్ లాగా బయటికి వస్తాను. లేకుంటే నువ్వు నన్ను బయటికి తీసుకురాలేదనుకో ఆకాష్ లాగా నిజాన్ని బయట పెట్టి ఆ తర్వాత నేను బయటికి వస్తాను. 60 నిమిషాలు మాత్రమే టైం ఇస్తున్నాను భూమి, ఆ తర్వాత యువర్ చాయిస్. ఇక ఒకవేళ నేను బయటికి వస్తే గగన్ లాగా మీ అత్తయ్య ప్రాణాలు పూరి ప్రాణాలు కాపాడుకున్నాం. లేదు అని చెప్పేసి ఆకాష్లో బయటకు వస్తే వాళ్ళ ప్రాణాలు నేను కాపాడలేను. శాశ్వతంగా ఇక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోతాను. దయచేసి మీరు అలా మాట్లాడకండి. మీరు గగన్లాగా ఉండడమే నాకు కావాలి. ఎలాగైనా సరే మిమ్మల్ని బయటికి తీసుకొచ్చే పూచి నాది అని చెప్పేసి ఈ విధంగా ఇక ఇంటికి వెళ్ళిపోతుంది. ఇంటికి వెళ్ళిన తర్వాత అదే సమయానికి ఇక నిజాన్ని బయట పెడితేనే అప్పుడు గగన్ మీద నిందపోతుందంటే కేపీతో మాట్లాడాలి, ఎలాగైనా మామయ్యతో మాట్లాడాలి. కానీ మామయ్య ఎక్కడున్నా తెలియదే అని చెప్పేసి అనుకుంటుండగా చెర్రీ విధంగా, అసలు మామయ్య ఎక్కడున్నాడు చెర్రీ, అదే నాకు అర్థం కావట్లేదు. నాన్న గురించి అసలు ఏ మాత్రం కూడా తెలియదు.
కానీ నాన్నను ఎలాగైనా కలిసి సాక్ష్యాన్ని బయట పెట్టి ఇక మీ అన్నయ్య ఏ తప్పు చేయలేదని చెప్పేసి అప్పుడు రుజువు చూపిస్తేనే అన్నయ్య బయటకు వస్తాడు, ఎలాగైనా మావయ్యను పట్టుకోవాలి అని చెప్పేసి ఇద్దరు ప్లాన్ చేస్తూ ఉంటారు. మరి ఏం జరుగుతుందో తెలుసుకుందాం.